ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. నాగార్జున దాఖలు చేసినటువంటి హౌస్ మోషన్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉదయం ఎన్ కన్వెన్షన్ లో నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. 4 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. దీనిపై హీరో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ వినోద్ కుమార్ కూల్చివేతలు వెంటనే ఆపాలని ఆదేశించారు. 200 మంది పోలీసులతో బలవంతంగా భవనాలు కూల్చారని నాగార్జున ఆరోపించారు. 2014లో అప్పటి ఇరిగేషన్ జీహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్ ను కూలుస్తామని తెలిపారని అన్నారు. దీనిపై అప్పుడు హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని అన్నారు. అప్పటికి ఇంకా ఎఫ్టీఎల్ ను నోటిఫై చేయలేదు కాబట్టి కూల్చే ముందు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పారు నాగార్జున న్యాయవాది. అప్పుడు అవేమి పట్టించుకోకుండా నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతకు ఎలా దిగారని ప్రశ్నిస్తున్నారు నాగార్జున. తుమ్మడి చెరువును కబ్జా చేసినటువంటి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరిగింది. బఫర్ జోన్ అలాగే ఎఫ్టీఎల్ లోని 3 ఎకరాల 30 గుంటల్లో చేపట్టినటువంటి నిర్మాణాలను ఇప్పుడు పూర్తిగా నేలమట్టం చేశారు అధికారులు. 2012లో ఇల్లీగల్ గా అనుమతులు తీసుకున్నప్పుడు శేర్లింగపల్లి జోనల్ కమిషనర్ గా ఉన్న వ్యక్తి ప్రస్తుత రాజకీయ నేతగా ఉన్నారు. అదే సమయంలో అక్రమ కట్టడం అంటూ లోకాయుక్తను ఆశ్రయించారు స్థానికులు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని గతంలో లోకాయుక్త కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే గత జోనల్ కమిషనర్ లోకాయుక్త ఆదేశాలను పట్టించుకోలేదు. సదరు అధికారి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఇలాంటి అక్రమ కట్టడాలకు ఆయన భారీగా అనుమతినిచ్చినట్టుగా హైడ్రా గుర్తించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం బాధాకరమంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. తామేమీ చట్టాన్ని ఉల్లంఘించలేదని అంటున్నారు నాగార్జున. తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు వాస్తవాలు తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ పోస్ట్ చేయాల్సి వచ్చిందని నాగార్జున అన్నారు. ఎన్ కన్వెన్షన్ భూమి పట్టా భూమేనంటూ ఆయన అందులో రాసుకొచ్చారు. ఒక్క అంగుళాన్ని కూడా ఆక్రమించి కట్టలేదని చెబుతున్నారు. ప్రైవేట్ స్థలంలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించామని అంటున్నారు నాగార్జున. అలాగే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కోసం గతంలో ఇచ్చినటువంటి నోటీస్ పై కూడా కోర్టు స్టే ఇచ్చినట్టుగా గుర్తు చేశారు. ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా కూల్చేశారని ఆరోపించారు నాగార్జున. ఇవాళ ఉదయం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయలేదని అక్కడ ప్రస్తావించడం జరిగింది. కోర్టులో కేసు ఉందన్న నాగార్జున ఒకవేళ కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పిచ్చుంటే ఎన్ కన్వెన్షన్ ను తానే కూల్చివేయించుండేవాడిని చెప్పారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఉన్నానని అంటున్నారు అక్కినేని నాగార్జున. అలాగే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తాజా పరిణామాల వల్ల తాము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టినట్టుగా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. ప్రజల్లోకి తమపై దురభిప్రాయం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు ఆయన.